దేశంలోనే అనాగారిన వర్గాల కోసం పేద మధ్యతరగతి కుటుంబాలకు ధనికులకు సమానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కృషితోటి ఈరోజు మన దుబ్బాక ఇన్ఛార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పోతిరెడ్డిపేట గ్రామంలోని సన్నబియ్యం పంపిణీ ప్రతి ఒక్కరికి 6 కిలో చొప్పున ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తుంది. గతంలో ప్రభుత్వాలు రేషన్ కార్డు ఇచ్చే చరిత్ర లేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల నూతన రేషన్ కార్డులను అమలు చేస్తుంది. గతంలో ఈ ప్రభుత్వము ఎన్నికలు వస్తేనే, కేవలం ఎన్నికలు వస్తేనే ఆ ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే ఈ రేషన్ కార్డు సైట్ ఓపెన్ చేసి ఆ రైతు బంధు, బీసీ బంధు, ఆ గొర్రెల పంపకము, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే ఈ ప్రజలను వాడుకొని ఈ పథకాలు ఇంప్లిమెంట్ చేసింది. ఉప ఎన్నికలు ఆ ప్రాంతం వరకే. తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు 10 ఏళ్ళ కాలంలో కూడా వాళ్ళు ఏ రోజు కూడా పూర్తి స్థాయిలో ఏ పథకాన్ని కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఉదాహరణకు చెప్తా, డబుల్ బెడ్రూమ్ ఉంది గజ్వేల్లో, సిద్దిపేటనో, సిరిసిల్లోనో తప్ప ఎక్కడ కూడా అది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ ఎక్కడ కాలేదు. పక్కనకి నిజాంపేట కాలేదు, నారాయణపేట జిల్లాలో అసలు మోక్షమే లేదట డబుల్ బెడ్రూమ్, మనం తెలుసుకున్నాను. కాబట్టి గత ప్రభుత్వాలు వాళ్ళు ఎక్కడ హామీలు 2014లోని వాళ్ళు 509 హామీలు ఇచ్చిరండి, 5% కూడా ఇంప్లిమెంట్ కాలే. 2014, 2018 అటే పక్కన పెట్టు, 14 హామీలు 509 అమలు కాలేవు. చిన్న ఉదాహరణ 509లో 2-4 చెప్పుకుంటాం. ఒకటి, దళిత ముఖ్యమంత్రి, దళితులకు 3 ఎకరాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, ఇంటికో ఉద్యోగము, మహిళలకు వడ్లేని రుణాలు, రైతులకు ఉచిత ఎరువులు. ఎటుపోయినాయి మీ ఇంప్లిమెంట్? ఎక్కడ పోయినాయి అంటున్నాను నేను. మీరు కేవలం మీ యొక్క ఆర్భాటాలకే ఈ ప్రాంత ప్రజలను తాకట్టు పెట్టిర్రు. మేము వచ్చిన తర్వాత 10 లక్షల రేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా 85% లబ్ధిదారులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతుర్రు. ఈ పథకం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 2800 కోట్లు అదనపు భారం భరిస్తుంది. ఇవన్నీ చేసుకుంటూ మేము ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ పోతే ఆ ప్రభుత్వం ఏం చేసిరంటారు. మీరు కళ్ళుండి కనబడతలేదా అంటున్నాము. మేము ఇప్పటికి కూడా మహిళలకు ఉచిత రవాణా బస్సులు, ఆ బస్సులకు ఓనర్ చేసినాము, ఆ మహిళలను చేసినాము. బ్యాంకులకు, మన పెట్రోల్ బంకులకు ఓనర్లు చేసినాము. ఇలా మహిళలను, ఇలా 1 కోటి మందిలను కోటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇలా నిరుద్యోగులకు 56,000 ఉద్యోగాలు ఈ ప్రభుత్వం కల్పించింది. ఇలా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ, 25 లక్షల రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వము ఈ మా ప్రభుత్వము. ఇలా చెప్పుకుంటూ పోతే మాది ఇలా ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు ఉంది, ఇలా 500 గ్యాస్ సబ్సిడీ ఉంది. మరి ఇవన్నీ లేని సేవలు కృషి మరి ప్రభుత్వం హామీలు నెరవేరుస్తుందని చెప్తున్నాను.